పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మనల్ని మరి యొక్క సబ్బాత్ దినమందు ఆయన సన్నిధి సమకూరుస్తూ వచ్చాడు. అవును, పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఈ దినం వరకు మనం సజీలకులో ఉన్నాము అంటే ఆయన కృప, ఆయన కనికరాన్ని బట్టియే. ఆయన సన్నిధానంలో విధిగా మనము ఆయన ఆరాధిస్తున్నాము అంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణను బట్టియే. కాబట్టి లోకంలో చూస్తుంటుంటే అనేక ఘోర మరణాలు, అనేకమైన ఘోరమైన యాక్సిడెంట్స్ ఏ విధంగా అవుతున్నాయో, దేంట్లో సెక్యూరిటీ లేదు, దేంట్లో సేఫ్ లేదు. కాబట్టి విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, రోడ్డులో యాక్సిడెంట్స్. కాబట్టి ఎక్కడ చూసినా మనిషి బ్రతుకుకే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్న సమయము, పరమతని మనకిచ్చిన సమయాన్ని పరమతని మహిమకరంగా మనం గడిపితే ఆ పరమతండ్రి ఎంతో మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు విధంగా పరమతండ్రి మనల్ని నిలబెట్టుకున్నాను గాక. అసలు లేఖన భాగం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము 33వ అధ్యాయము 17, 18 వచనాలు, 19వ వచనము ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 17, 18, 19 చదువుతున్నాను. చదివిన తర్వాత వినిసే శిరస్సు ప్రార్థన చేస్తారు. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. ప్రార్థన చేసుకుందాం. వినిసె ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిమికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. నేనే ఎలోహిం, నాకు తప్ప మరొక ఎలోహిం లేనేడని చెప్పిన గొప్ప తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదివు నీవే, అంతము నీవే, మొదటివాడవు నీవే, కడపటివాడవు నేనే తండ్రి. తండ్రి, చిన్న మందగా కూడి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. తండ్రి, కూడిక ప్రారంభం నుండి అంతం వరకు తండ్రి మీరు అధ్యక్షత వహించండి రాజా. మాతో మాట్లాడుము రాజా, మమ్మల్ని దర్శించుము రాజా. తండ్రి, ప్రత్యేకంగా తండ్రి వాక్యము చెప్పబో మీ యొక్క సేవకుని మీరు జ్ఞాపకం చేసుకుని రాజా. మీ సేవకుని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి మీ ఆత్మతో కుమ్మరించుము రాజా. మీ సేవకు మీరు అభిషేకించుము రాజా. మీ సేవకుని యొక్క నోట మీ మాట ఉంచుము రాజా. తండ్రి, ఆ మాట విని తండ్రి మేము కూడా తండ్రి వినగల చెవులు మాకు మీరు దయచేయము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న వాక్య భాగంలో మోషే గారు ఎలోహింతో మాట్లాడుతూ వస్తుంటున్నారు. పరమ తండ్రి యొక్క సన్నిధిని అనుభవిస్తూ, అనగా అయ్యా నీ ప్రజలను తీసుకెళ్ళడానికి, నడిపించడానికి నాకు సెలవిచ్చావు, నీ ప్రజలు తోడుకొని పోమన్నావు. కాబట్టి నీ ప్రజలను తోడుకొని వెళుతుంటే ఈ సందర్భంలో నువ్వు నాతో కూడా రావాలి, నీ మార్గం నాకు కనపరచుము, నీ మార్గం నాకు తెలుపుము అని మొదటగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. 13వ వచనంలో మొదటనేమో నీ మార్గం నాకు తెలుపుమయ్యా అంటే పరమ తండ్రి అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. అదే మాదిరిగా 17వ వచనం 18వ వచనం వచ్చేసరికి పరమ తండ్రి మోషేతో చెప్పాడు, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను, అంటే నీతో నేను వస్తాను,
నీతో కలిసి నేను ఉంటాను అని పరమతండ్రి చెప్తూ వచ్చినప్పుడు ఆ యొక్క మాట చొప్పున ఆయన అంగీకరించి, అనగా మోషే గారు కూడా సమ్మతి తెలియపరిచి, అయ్యా ఇంకొక ప్రార్థన చేసి వస్తున్నాడు, నీ మహిమను నాకు చూపుమనగా. చూడండి, ముందుగా మార్గం చూపమన్నాడు, రెండవ ప్రార్థన మహిమను చూపమన్నాడు. ఈ రెండు చాలా శ్రేష్టమైనవి. ఈ 12 నుంచి ఈ 19 వచనాల వరకుల్లో మోషే గారి ప్రార్థన మొట్టమొదటిగా మార్గము చూపమన్నాడు, రెండవది ఆయన మహిమను చూపమన్నాడు. మనము ఈ లోకంలో జీవించడానికి, లోకంలో మనము బ్రతకడానికి, ఆయన యొక్క మార్గంలో మనం నడవడానికి ఆయన మార్గంను చూపమని మనం ప్రార్థన చేయాలి. అదే మాదిరిగా అంతకన్నా శ్రేష్టమైనది, ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తుండగా ఆయన మహిమను మనము చూడాలి, ఆయన మహిమను చూపమని ప్రార్థన చేయాలి. ఆయన అంటాడు, నువ్వు వెళ్ళవలసిన మార్గం నేను నీకు చూపేదను అంటాడు. మనం వెళ్ళవలసిన మార్గం నేను మనకు చూపిస్తాడు. ఆయన చూపిస్తున్న మార్గంలో మనం నడుస్తుండగా ఆయన మహిమను మనం చూడాలి. ఇది ఇంకో శ్రేష్టమైన భాగం, ఇది శ్రేష్టమైన దర్శనము, శ్రేష్టమైన ఉన్నతమైన ఒక ప్రత్యేకమైన ఇదొక అనుభవం. ఆయన మహిమను చూచే అనుభవంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి మోషే గారు మొట్టమొదటిగా ప్రార్థననేమో నీ మార్గం నాకు తెలియపరచమన్నప్పుడు పరమతండ్రి నా సన్నిధి నీకు తోడుగా వచ్చేదురు అన్నాడు. ఇక్కడ నీ మహిమను నాకు చూపమనగా 18వ వచనంలో, అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపమనగా పరమతండ్రి అంటున్నాడు, నా మంచితనమంతా నీకు కనపరిచెదను. అయితే నీవు నా ముఖం చూడలేవు, నీవు నా యొక్క ముఖంను చూడలేవు. 20వ వచనం అంటాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు, కానీ నేను ఒక విషయము, నాకు సమీపంగా ఒక బండ ఉంది, ఈ బండ మీద నేను నిలబెడతాను, నీవు ఆ బండ మీద నిలుచుండగా నేను నిన్ను దాటిపోతుంటాను. నా మహిమ నిన్ను దాటిపో వెళ్ళుచుండగా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, ఆయన యొక్క మహిమ మనల్ని దాటి పోతుందా? చూడండి, ఒక మాట ఇక్కడ ఈ విధంగా ఈ మాట పెట్టుకొని ఒక మాట మనం చూద్దాం. యెహోవా అంటున్న మాట, ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు పరమతండ్రి, 40వ వచనములో. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనములో, అందుకు యాషువా, మైకులో చదువుతూ బాగుంటుంది, అందుకు యాషువా నీవు నమ్మిన ఎడల ఎలోహిం మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నీవు నమ్మిన ఎడల నువ్వు ఎలోహిం మహిమను చూతువు. మోషే గారు ఏం ప్రార్థన చేస్తూ వచ్చారు? అయ్యా నీ మహిమను చూపుమనగా ఆయనంటూ వచ్చాడు, నా మహిమ నిన్ను దాటిపోతుంది. ఇక్కడ యెహోవా మార్తతో అంటున్నాడు, నీవు నమ్మితే నువ్వు నా మహిమను చూచెదవు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆయన మహిమను చూచే ధన్యత, ఆయన మహిమను చూచే అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆయన మహిమను కనపరుచుకోవడం, ఆయన మహిమను ఆయన కనపరుస్తుంటే ఆ మహిమను మనము చూడడం, ఆయన మహిమ మనము కనులారా చూడడం. కాబట్టి అక్కడ మోషే గారి అనుభవము మన జీవితంలో ఉండాలి. ఏ అనుభవము? అయ్యా నీ మహిమను నాకు కనపరచుము అని ప్రార్థించే అనుభవంలో మనం ఉండాలి. రెండవది యెహోవా చెప్పినట్టుగా నువ్వు నమ్మితే నా మహిమను నువ్వు చూస్తావు. నమ్మకము, ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన మీద నమ్మకం వస్తే మనం ఆయన మహిమను చూస్తాం. ఈ రెండు అనుభవములు, ప్రార్థించే అనుభవము, రెండవది నమ్మకం ఉంచే అనుభవము, ఈ రెండు అనుభవాలతో ఈ దినమున పరమతండ్రి మనతో మాట్లాడును గాక. ఆ పరమతండ్రి సన్నిధానంలో ఈ రెండు విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. ఆయన మహిమను చూడాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. మోషే వలె మనము ప్రార్థన చేయాలి. అయ్యా నీ మహిమను నాకు కనపరచుము. ఎందుకంటే
మహిమను చూడగోరిన మోషే ఒక ప్రార్థన పరమ తండ్రి మోషేకైన మహిమను చూపించలేదా? మోషేకు ఎలోహిముకు మహిమను చూపించలేదా? అనేక సందర్భాలలో అరణ్యంలో పరమ తండ్రి తన మహిమను మోషేకు కనపరుస్తూ వచ్చాడు, మోషేకు చూపిస్తూ వచ్చాడు. మోషే జీవితంలో ఎలోహిం మహిమను చూశాడు. ఎలోహిం యొక్క మహిమను కనులారా చూచిన వ్యక్తిగా మోషే ఉంటూ వచ్చాడు. కాబట్టి అందుకే పరమ తండ్రి కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ వస్తుంటాడు మోషేతో. సంఖ్యాకాండము 14వ అధ్యాయములో ఒక మాట సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతుంటాడు. 11వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా చాలు. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క తిరుగుబాటు, ఇజ్రాయెల్ యొక్క అవిధేయత, ఇజ్రాయెల్ యొక్క సనుగులన్నీ కూడా పరమ తండ్రి విని ఒక్క దెబ్బతో నేను ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నేను తీసివేస్తాను, ఒక తెగులు చేత వారిని హతము చేసి ఈ జన్మ కంటే మహాబలము గల జనమును గొప్ప జనమును నేను సృష్టిస్తాను నీకు పుట్టించుదని మోషే అంటున్నప్పుడు మోషే అంటూ వచ్చాడు, అయ్యా నువ్వు ఒక్క దెబ్బతో ఈ జనాన్ని తీసివేస్తే నీ శక్తిని గురించి, నీ పరాక్రమణ గురించి, నీ బాహుబలం గురించి జనులందరూ కూడా ఏమనుకుంటారు? వారిని ఆ పరమతని అరణ్యంలోకి తీసుకెళ్ళి వారిని పాలు తెలు ప్రవహించే దేశంలోకి చేర్చలేక ఆయనకి శక్తి లేక ఈ అరణ్యంలోనే వారిని సంహరింపజేస్తూ వచ్చాడు. కాబట్టి అయ్యా క్షమించుము తండ్రి అని మోషే గారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు యెహోవా అంటున్న మాట చూడండి ఒకసారి. 20వ వచనము 21వ వచనములో యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. చాలా. కాబట్టి చూడండి ఆయన ఏమంటున్నాడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండి కొనియుండును. ఇజ్రాయేలు జనులందరూ కూడా ఈ సూచక్రియల వలన నా మహిమను చూచారు. మోషే గారు అడుగుతున్న ఆ అనుభూతి ఎలోహిమని యెహోవా సెలవిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ అరణ్యంలో ఈ సూచక్రియల వలన నా మహిమను చూచారు. కాబట్టి ఆయన మన మధ్యలో కూడా ఆయన మహిమ ఆశ్చర్య కార్యాలు జరిగించాలి అంటే మొట్టమొదటిగా మనము మోషే వలె ప్రార్థించే అనుభవంలో ఉండాలి. మోషే ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడు, అయ్యా నీ మహిమను కనపరచు అన్నప్పుడు పరమతని తన మహిమనంతా కూడా చూపిస్తూ వచ్చాడు. ఆ బండలో నుంచి నీళ్ళని తెప్పిస్తూ వచ్చాడు, వాళ్ళకు పూరెలను రప్పించి మాంసం ఇస్తూ వచ్చాడు, వారికి పగలు మేఘస్తంభం నుండి రాత్రులు అగ్నిస్తంభం నుండి ఇజ్రాయెలును నడిపిస్తూ వచ్చాడు పరమ తండ్రి. వారికి ఆయన ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఒక కనురెప్ప వలె కనుపాప వలె వారిని కాచుకుంటూ వచ్చాడు పరమ తండ్రి. అనేక సార్లు వారు తిరుగుబాటు చేసినప్పటికీ వారికి కావలసిన అవసరం తీర్చి వారు నడిపిస్తూ వచ్చాడు. అందుకే పరమతని మాట ఉన్నాడు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ ప్రజలందరూ నా మహిమను వారు చూశారు, నా సూచక్రియలు వల్ల నా మహిమను చూశారు. కాబట్టి మోషే గారి యొక్క ప్రార్థన పరమతండ్రి ఆలకించి తన మహిమను కనపరిచాడు. ఒకటి మన జీవితాలలో కూడా ఆయన మహిమను మనము చూడాలి అంటే మోషే వారి వలె మనము కూడా ప్రార్థించే అనుభవంలో ఉండాలి. ఎవరి కోరిక పరమతండ్రి నెరవేరుస్తాడు, ఎవరి ఆశను నెరవేరుస్తాడు పరమతండ్రి?
నీతిమంతుల యొక్క ప్రార్థన పరమతండ్రి ఆలకించి వారి కోరికను నెరవేరుస్తాడు. నీ హృదయంలో అయ్యా నేను నీ మహిమను చూడాలి, నీ మహిమను కనులారా చూడాలని నువ్వు ఆశపడితే ఆయన నీ ఆశను తీరుస్తాడు. ఆయన సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఒక మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఏదైతే ఆశపడతారో ఆయన నీతిని నెరవేరుస్తూ, ఆయన ధర్మం నెరవేరుస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ, అయ్యా నేను నీ మహిమను చూడాలి, నా సొంత మహిమను కాదు, నా సొంత ఘనతను కాదు, నీ మహిమను చూడాలి, నీ మహిమ కొరకు నేను పాటు పడతానయ్యా, నీ మహిమ కార్యములు నాలో జరిగించు, నా కుటుంబ జీవితంలో జరిగించు, నా సంఘ జీవితంలో జరిగించు. అయ్యా నీ మహిమను సర్వలోకము కూడా చూచున్నట్లుగా నీ గొప్ప కార్యం జరిగించమని మనం ప్రార్థన చేస్తే పరమ తండ్రి మన ప్రార్థన ఆలకించే నాథుడు ఆయన. నీతిమంతుడు ఆశించినది మోషే గారు ఆశించారు, ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలముగా ఇజ్రాయేల్ అందరూ కూడా ఆయన సూచక్రియల వలన ఆయన మహిమను చూస్తూ వచ్చారు. ఈ ప్రజలందరికీ కూడా నేను తీసివేస్తాను అని మోషేతో యెహోవా వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేసి అయ్యా వారిని క్షమించుము అని మోషే గారి యొక్క మాటను బట్టి క్షమించి వారి మధ్యలో సూచక్రియలు జరిగించి అనేకమైన అద్భుతాలు జరిగించి వారిని పరమతండ్రి ఎన్నడూ ఎరగని మన్నా చేత పోషించి యెహోవా దూతలు తినే ఆహారము చేత వారిని పోషించి సంరక్షించి వారికి పరమతండ్రి ఏ విధంగా తోడుగా ఉన్నాడంటే వారు 40 సంవత్సరాలు వారు వేసుకున్న గుడ్డలు పాతగిల్లలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. ఆ విధంగా పరమతండ్రి వారికి తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. అంత గొప్ప ఆయన మహిమను కనులార వారు చూసినప్పటికీ కూడా అనేక సార్లు వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. కాబట్టి పరమతండ్రి యొక్క మహిమను పరమతండ్రి చూపించే నాథుడు మనకు. నువ్వు నమ్మిక ఉంచితే ఇక్కడ మార్త మరియా లాజరు జీవితంలో అవును ఒక గొప్ప అద్భుతము జరుగుతూ వచ్చింది, గొప్ప ఆశ్చర్యం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే పరమ తండ్రి వారి మధ్యలో ఆయన ఉన్నాడు, వారి మధ్యలో ఆయన కార్యాలు జరిగిస్తాడు అని. ఎందుకు పరమ తండ్రి ఆలస్యం చేశాడు లాజరును లేపడానికి? వెంటనే రావచ్చు కదా. అక్కడికి వెళదాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయంకి వెళదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము ఒక మాట ఈ 32వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలో అంతటా మరియా యాషువ ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఎలోహీం నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నేను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యాషువ చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడ ఉంచుతారని అడగగా వారు వచ్చి చూడమని అతనితో చెప్పిరి. యాషువ కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించను చూడని చెప్పుకున్నది. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యాషువ మరలో తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద రాయి పెట్టి ఉండెను. యాషువ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త యాషువ అతన్ని చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని అతనితో చెప్పెను. 4 దినముల తర్వాత వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, వాసన కొడుతుంది. మరియా అన్నట్టుగా ఆయన కబరు అందగానే వస్తే లాజరు చనిపోకుండా ఉండేవాడు కదా. లాజరు చనిపోకుండా ఉండడానికి యాషువ వచ్చి లేపొచ్చు కదా. ఎందుకంటే ఆయన మహిమను కనపరచడానికి, ఆయన మహిమను కనపరచడానికి కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా పరమ తండ్రి కొన్ని ఆలస్యం చేస్తుంటాడు. మరియా మార్త వర్తమానం పంపారు, వారి సహోదరుడు లాజరు అయ్యా రోగి అయి ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధముగా అయినప్పటికీ కూడా యాషువ ఏం చేస్తూ వచ్చాడు? 4 దినములు ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మహిమను కనపరచడానికి. 4వ వచనంలో ఆ మాట ఉంది. 4వ వచనంలో ఆ మాట ఉంది. ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయం 4వ వచనంలో యాషువ అది విని
ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ ఎలోహిం కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు ఎలోహిం మహిమ కొరకు వచ్చినదనెను. ఎలోహిం మహిమ కొరకు ఆ మరణం వచ్చింది లాజరుకు. కాబట్టి మన జీవితాలలో కూడా మనం అడిగినది ఇవ్వకపోవచ్చు, కొన్ని సందర్భాలు మనకు దొరకకపోవచ్చు, కొన్ని సందర్భాలు ఆలస్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో రోగము మన జీవితాలలో పరమతను ఎందుకొరకు పెడతాడు, ఎందుకొరకు మనకు బలహీనతను పెడతాడు, ఎందుకొరకు మనల్ని నలగొడతాడు, ఎందుకొరకు మనల్ని వ్యాధిని అనుభవింపజేస్తాడు, ఎందుకొరకు మనల్ని శోధన గుండా నడిపిస్తాడు, ఎందుకొరకు మనల్ని ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడు అంటే, ఇదిగో లాజరును పరమతండ్రి ఎందుకు ఆయన మరణానికి అనుమతిస్తూ వచ్చాడు? అందుకొరికే నీ జీవితంలో కూడా పరమతండ్రి, నీ జీవితంలో కూడా ఆ శోధన, ఆ శ్రమ, ఆ బాధ, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది, ఆ వ్యాధి, ఆ యొక్క అనేకమైన కష్టాలు నీ జీవితంలో పరమతండ్రి అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మహిమను నువ్వు కనులార చూడడానికి కొరకు నమ్మిక ఉంచితే నువ్వు మహిమను చూస్తావు. కాబట్టి మార్తా, నేను నీకు ముందుగా చెప్పలేదా? ఎలోహిం యొక్క మహిమ కొరకే లాజరు చనిపోతున్నాడు, లాజరు మరణమవుతున్నాడు. దేని కొరకు? ఎలోహిం మహిమను అనేకులు చూడడానికి కొరకు. 4 దినాలు సమాధిలో ఉన్న ఆ లాజరును అప్పుడు పరమతండ్రి లేపుతున్నాడు. సమాధిలో ఉన్న లాజరు బయటకు రా అని పిలుస్తున్నాడు పరమతండ్రి. ఎందుకొరకు అంటే ఆయన మహిమ ఏంటో సర్వలోకము కూడా తెలుసుకోవడానికి కొరకు. నీ శ్రమను కూడా పరమతండ్రి ఎందుకు నీకు ఆ విధంగానే నీ శ్రమను ఉంచాడు అంటే నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవడానికి కొరకు. కాబట్టి నువ్వు నమ్మిన యెడల ఎలోహిం మహిమను నీవు చూస్తావు. కాబట్టి అయ్యా, నా జీవితంలో నీ మహిమను నేను చూడాలయ్యా, అందును బట్టి నేను దీన్ని ఓర్చుకుంటాను, సహించుకుంటాను, ఇది నేను భరించుకుంటాను. ఎందుకంటే నా ద్వారా నీవు మహిమ తెచ్చుకోవడానికి కొరకు, నీ నామం గణపరచబడానికి కొరకు, నీ నామం మహిమపరచబడానికి కొరకు ఇది నా జీవితంలో అనుమతించావని. లాజరు జీవితంలో జరిగిన ఆ మరణము యెహోవా మహిమ కొరకు వచ్చింది. నీ జీవితంలో వచ్చిన ఈ శ్రమ, ఈ వ్యాధి యెహోవా మహిమ కొరకు వచ్చిందని నువ్వు నమ్మితే ఆ పరమతండ్రి నీ ద్వారా ఆయన మహిమపరచబడతాడు సుమా. పరమతండ్రికి స్తోత్ర. కాబట్టి నీవు నమ్మిక ఉంచితే, నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తే ఆ పరమతండ్రి మోషేకు కనపరిచినట్టుగా ఆయన మహిమను, ఇశ్రాయేలు జనాంగమంతా కూడా ఆయన మహిమను చూచినట్లుగా, అదే మరిగా మార్త మరియ జీవితంలో ఆ మహిమను పరమతండ్రి చూపించి ఆ లాజరును బయటకు రమ్మంటూ వచ్చాడు. కాబట్టి తద్వారా ఆయన ఏమి చేయబడుతూ వచ్చాడు? మహిమపరచబడుతూ వచ్చాడు, మహిమపరచబడుతూ వచ్చాడు. కాబట్టి ఎందుకంటే యాశ్వామిస్స యొక్క మహిమను ఆయన ఇతరులకు ఇచ్చేవాడు కాడు. నీ ద్వారా రావలసిన మహిమను ఇతరులకు చెందనీయవాడు ఆయన రోషం కలిగిన వాడు. కాబట్టి అందుకే ఆయన ఒక మాట అంటుంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 23వ వచనములో, 23వ వచనం, 24వ వచనములో, అందుకు యాషువ వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలండి. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చే ఉన్నది. ఆయన మహిమపరచబడడానికి ఆయన ఇంకొకటి కోరుకుంటూ వచ్చాడు. ఏంటిది? ఆయన శ్రమలు అనుభవించడానికి, ఆయన గోధుమ గింజ వలె భూమిలో పడి చావడానికి కొరకు మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చేనది. ఆ గడియ ఏంటంటే ఆ మనుష్య కుమారుడు అనగా యాశ్వామిస్తయ్య ఏం చేయబడబడాలి? ఆయన శ్రమలు అనుభవించాలి, ఆయన ప్రాణంలో రక్తము కార్చాలి, ఆయన ప్రాణం పెట్టాలి, ఆయన సమాధి చేయబడాలి, 3వ దినం ఆయన తిరిగి లేపబడాలి. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండి మృతినందును, అది చచ్చిన ఎడల అది ఫలించును. నీ జీవితంలో కూడా గోధుమ గింజ వలె ఆయన నిన్ను ఏం చేస్తాడు? భూమిలో పడేస్తాడు. భూమిలో పడవేయబడిన ఆ గింజ భూమిలో చనిపోకుంటే అందులో నుంచి మొక్క
రాదు, ఫలించబడదు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ. ఆయనే అందుకే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటుంటాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యెహోవామేషు మహిమను మనము కనుగొంటిమి. ఏ విధంగా? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె అద్వితీయ కుమారుడిగా, ఆయన కుమారుడిగా ఈ లోకానికి అరుదించి ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి ఆ వాక్యమని యెహోవా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి ఆ మహిమను మనకు చూపిస్తూ వచ్చాడు. ఆ మహిమను మనము కనుగొంటిమి. యెహోవామేషుగా 33 సంవత్సరాలు భూమి మీద జీవించిన ఆ మహిమా స్వరూపి అయిన ఆ ఎలోహిం తన మహిమనంతా కూడా కనపరుస్తూ వచ్చాడు. ఏ విధంగానంటే ఆయన ఆ భూమిలో పడి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడడం ద్వారా ఆయన మహిమను మనము కనుగొన్నాము. ఆయన మహిమను కనుగొన్నాము. కాబట్టి ప్రియులారా, యెహోవామేషు యొక్క మహిమ మనలో నివసించడానికి కొరకు ఆయన మహిమ మనలో నివసించడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈ మట్టి కుండలలో ఆయన మహిమైశ్వర్యమును, ఈ మట్టి కుండ, ఇది ఈ శరీరము మట్టి కుండ, ఈ మట్టి కుండలో ఆయన మహిమైశ్వర్యమును పొయ్యాలని ఆయన సంకల్పము సుమా, ఆయన ప్రణాళిక సుమా. కాబట్టి అందుకే ఆ మహిమైశ్వర్యమును నీకు ఇవ్వడానికి కొరకు, ఆ మహిమైశ్వర్యమును నీకు ఇవ్వడానికి కొరకు ఆయన సంకల్పిస్తున్నాడు సుమా. అందుకే ఆయన ఒక మాట అంటుంటాడు, పేతురు అంటుంటాడు ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, చెప్పనాశక్యమును మహిమాక్తమైన సంతోషం గలవారమై ఆనందించుచున్నారు. కాబట్టి ఇప్పుడైతే మీరు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ శ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై సంతోషించుచున్నారు. మహిమా సంతోషము మనలో ఆయన ఉంచుతూ వచ్చాడు సుమా. కాబట్టి ఆయన మహిమగల సంతోషమును, ఆయన మహిమగల ఆ యొక్క సంతోషమును మన జీవితాల్లో ఆయన ఎందుకొరకు ఉంచుతున్నాడంటే ఆయనను చూడడానికి కొరకు, ఆయన మహిమను మనలో పోస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఈ ప్రకృతి సంబంధమైన శరీరము మహిమగల శరీరముగా లేపబడబోతుంది సుమా. ఈ క్షయమైన పోయే శరీరము అక్షయమైన శరీరముగా లేపబడబోతుంది. కాబట్టి మనకు ఒక మహిమను పరమ తండ్రి సిద్ధపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 15వ అధ్యాయము 38వ వచనములో, అయితే ఎలోహిం తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానిని నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తువుల రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. చాలా. కాబట్టి నువ్వు విత్తిన దానికి ఆయన శరీరం ఇచ్చుచున్నాడు, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు కదా. చూడండి, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. కాబట్టి ఏ మాంసం ఆ మాంసం ప్రత్యేకమైనదే. అదే మాదిరిగా ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు.
కాబట్టి సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రానికి మహిమ వేరు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. అలాగే నీ కొరకు పరమతని యొక్క మహిమను సిద్ధపరుచు వస్తుంటున్నాడు ఆయన. కాబట్టి అందుకే ఆ సిద్ధపరుస్తున్న మహిమను నీకు ఇవ్వడానికి కొరకు, మహిమా శరీరముతో నీకు నిన్ను ఆయన నింపడానికి కొరకు ఆయన నిన్ను ఏమని కోరుకుంటున్నాడంటే, అయ్యా నా శరీరంలో నీ మహిమ నివసించాలి తండ్రి, నా శరీరములో నీ మహిమ నివసించాలని మనము కోరుకోవాలి. నా హృదయములో నీ మహిమ నివసించాలి, నా యొక్క గృహములో నీ మహిమ నివసించాలి. అయ్యా నా మందిరములో నేను ఆరాధిస్తున్న మందిరములో నీ మహిమ నివసించాలి తండ్రి, నీ మహిమను నేను చూడాలి తండ్రి. ఆయన మహిమ మన మధ్యలో నివసించినట్లుగా, ఆయన మహిమ మనలో నివసించినట్లుగా, ఆయన మహిమ మనలో నివసించినట్లుగా మనం ఏం చేయాలి? ఆయన మహిమ మనలో తాండవించినట్లుగా కీర్తనకారుడు ఒక మాట అంటుంటాడు. కీర్తన 85వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటాడు. కీర్తనలు 85వ అధ్యాయము 9వ వచనంలో మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. చాలమ్మా ఆయన యొక్క మహిమ మన దేశంలో నివసించినట్లుగా, ఆయన మహిమ మన శరీరంలో నివసించినట్లుగా, ఆయన మహిమ మన మందిరంలో నివసించినట్లుగా, ఆయన మహిమ మన గృహాలలో, మన గుడారములలో, మనకు ఉంటున్న నివాసములలో నివసించినట్లుగా ఆయనకు భయపడు వారికి, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంది. ఆయనకు భయపడాలని. అవును, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అని వింటే, ఆ గమనంలో మనం ఉంటే ఆయన యొక్క మహిమ మనలో నివసిస్తుంది సుమా. కాబట్టి ఆయన అంటుంటాడు, నా కుమారుడా, నా మహిమను నువ్వు చూచాలి అంటే, నువ్వు చూడాలి అంటే, నా మహిమలో నువ్వు నివసించాలి అంటే నీవు నాకు భయపడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏ విధంగా భయపడుతుంటున్నాం, ఆయనకు ఏ విధంగా మనకు జీవితాల్లో ఆయన మనం భయం కలిగి ఉంటున్నాం. ఆయన మహిమాస్వరూపి, ఆయన మన మధ్యలో మహిమాస్వరూపుడిగా ప్రత్యక్షమవుతాడు. మనం ఆయనకు భయపడితే మన జీవితాల్లో భయము భక్తి కలిగిన జీవితము మనం జీవిస్తే, పరిశుద్ధమైన జీవితము మనం జీవిస్తే ఆయన మహిమను మన మధ్యలోకి దించుతాడు. ఆయన సొలొమోను రాజు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, మందిర ప్రతిష్ఠ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన మహామహిమతో, షకీన మహిమతో ఆ మందిరంలోకి ఆయన దిగి వచ్చాడు. ఆ తేజస్సుకు, ఆ మహిమకు, ఆ ఆలయంలోకి యాజకులు వెళ్ళలేకపోతూ వచ్చారు, సేవ చేయలేకపోతూ వచ్చారు. అట్టి మహిమను మన మధ్యలో కూడా ఆయన నివసింప చేయగలవాడు. మన మధ్యలో కూడా ఆయన మహిమను ఆయన దించువాడు, మహామహిమతో ఆయన దిగివచ్చువాడు. కాబట్టి ఆ మహిమాస్వరూపి అయిన యెహోవా మెస్సియా నిన్ను నన్ను ఏ విధంగా ఉండమని కోరుతున్నాడంటే ఆయనకు భయపడమంటున్నాడు సుమా. కొన్ని లేఖనాలు మనం చూసుకుంటుంటే, అవును, ఆయన యొక్క మహిమ కొరకు మనం ఏం చేయాలి? ఆయన మహిమను మనం చూడాలి అంటే ఒక మాట ఆయన అంటుంటాడు. యెహోవా మెస్సియా అంటున్న మాట యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనంలో ఒక మాట అంటుంటాడు. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యాషువ నిలిచి ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పెను. యాషువ ఇంకా మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు. చూడండి, ఎవరైనా దప్పికొనిలా నా ఎద్దుకు రండి, నేను చేస్తాను, వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహింపజేస్తాను. విశ్వాసముంచు వాడెవడో వాడి కడుపులో నుండి
యాశ్వా ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ అనుగ్రహింపబడలేదు. కాబట్టి ఇప్పుడు యాశ్వా ఏమయ్యాడు? ఆయన మహిమలో చేర్చబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించాడు. ఇప్పుడు ఆయన ఆత్మతో మనం నింపబడతాం. ఆయన ఆత్మతో నింపబడుతున్న మనము ఆయన మహిమను మనము చూడాలి. ఆయన మహిమలో మనం ఆనందించాలి. ఆ మహిమైశ్వర్యమును మనం పొందుకోవాలి. ఆయన మహిమలో మనము చేర్చబడానికి కొరకు మనం ఏం చేయబడాలంటే ఆయన మహిమ కార్యములను మనం కనులారా చూడాలి. అందుకొరకు అయ్యా నేను తప్పికొని ఉన్నాను, నాలో నుంచి నీ జీవజలపు ఊట ఉబుకాలి తండ్రి, నేను ఈ మహిమను చూడాలి అయ్యా అని మనమైన సన్నిలో ప్రార్థించే వారముగా మనం ఉండాలి. విశ్వసించువాడెవడో వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. మార్తతో అంటూ వచ్చాడు, మార్తా నువ్వు నమ్మిక ఉంచు, యెహోషువ మస్సియ మహిమను కనులారా చూచెదము. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి. నమ్మిక ఉంచడం ద్వారా ఆయన యొక్క మహిమను మనం కనులారా చూస్తాం. ఆయన యొక్క వాక్యము చేత మనల్ని దర్శించి ఆ వాక్యాన్ని మన ఉదయంలో మనం నిలిపించుకోవడం ద్వారా ఆ వాక్యములోని ఆనందమును మనం పొందుకుంటూ ఆయన మహిమను మనం చూస్తాము సుమా. కాబట్టి ఆ మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనం వెళ్ళడానికి కొరకు ఆయన కొన్ని యొక్క మాటలతో తన యొక్క మాటలతో ఆయన బలపరుస్తూ ఏమంటూ వస్తుంటాడంటే, ఒక మాట మనము అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట చూస్తుందాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, కొలస్సీ 1వ అధ్యాయము 27వ వచనంలో అంటుంటాడు, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న మెస్సయ్య మహిమ నిరీక్షణయై ఉన్నాడన్న సంగతిని ఎలోహిం తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అన్యజనులలో ఈ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనేకులకు ఆ యొక్క మహిమను గురించి, ఆయన యొక్క మహిమైశ్వర్యం గురించి తెలియపరచడానికి కొరకు పరమ తండ్రి ఏం చేస్తూ వస్తున్నాడట? యెహోషువ మెస్సియను ఆయన మహిమను మనకు చూపిస్తూ వస్తుంటున్నాడు. ఆ యెహోషువ మెస్సియ అనగా మీ యందున్న మెస్సయ్య మహిమ నిరీక్షణయ్య ఉన్నాడన్న సంగతి ఎలోహిం తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. యెహోషువ మెస్సియే ఒక మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. కాబట్టి యెహోషువ మెస్సియ ఆయన సర్వ పరిపూర్ణతలో ఉన్నాడు, ఆ మహిమలో ఉన్నాడు. ఆ మహిమలో ఉన్న యెహోషువ మెస్సియ ఆయన మహిమతో తిరిగి రాబోతున్నాడు పరిశుద్ధుల ఆత్మలు వెంటబెట్టుకొని. కాబట్టి పరిశుద్ధులందరికీ ఈ మర్మము తెలియపరచడానికి కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? ఈ అపోస్తలుడైన పౌలును వాడుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ప్రతి మనుషుణ్ణి మెస్సయ్యనందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని, ప్రతి మనుషుణ్ణి ఆయన ఎదుట ఎవరిగా నిలబెట్టాలి? సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి కొరకు, ఆయన ఎదుట ఏ విధమైన సిగ్గుపడ ముఖం లేని ముఖంలో నిలబెట్టడానికి కొరకు సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను మేము ప్రకటిస్తున్నాం. ఎవరిని ప్రకటిస్తున్నాం? మహిమాస్వరూపి అయిన యెహోషువ మెస్సియను ప్రకటిస్తున్నాం. మహిమ నిరీక్షణ అయిన యెహోషువ మెస్సియను ప్రకటిస్తున్నాం. కాబట్టి మహిమతో రాబోతున్న యెహోషువ మెస్సియను ప్రకటిస్తున్నాం. 3వ దినమున సమాధిని గెలిచి మృత్యుంజయుడై పరలోకను ఆరోహణమైపోయిన ఆ యెహోషువ మెస్సియ తన మహిమతో తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. కాబట్టి ఆయన మహిమను ఆయన భూమి మీద తన పరిశుద్ధుల దగ్గరికి ఇవ్వబోతున్నాడు, మహిమాశరము ఇవ్వబోతున్నాడని ప్రకటిస్తున్నాం. దాని కొరకు ప్రతి మనుషుణ్ణి సిద్ధపరుస్తున్నాం ఆయన ఎదుట సంపూర్ణమైన వ్యక్తిగా నిలబెట్టడానికి కొరకు. కాబట్టి అందుకొరికి ఆ మహిమను మనం పొందుకోవడానికి కొరకు ఆయన మహిమను మనము కోరుకోవాలి. ఆ మహిమను మనం కోరుకోవాలి. దాని కొరకు ఏం చేయబడాలంటే ఆయన స్వారూప్యతలోనికి మనం మార్చబడాలి, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ఆ పోలికలోనికి మార్చబడడానికి కొరకు మనం ఏం చేయబడాలంటే 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 18వ వచనములో, మనమందరమును ముసుకు లేని ముఖముతో ఎలోహిం యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. చాలమ్మా, ఇందులో చాలా అర్థం ఉంది సుమా.
మనమందరము ముసుగులేని ముఖముతో ఎలోహిం యొక్క మహిమను అద్దం వలె ప్రజ్వలింప చేయొచ్చు. ఎలోహిం యొక్క ముఖమును ఎలోహిం యొక్క మహిమను అద్దం వలె ప్రజ్వలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఎలోహిం యొక్క మహిమను మనలో అనేకులు చూడాలి. అనేకులు మనల్ని చూచినప్పుడు ఎలోహిం మహిమ వారికి కనబడాలి. ఎలోహిం యొక్క ప్రేమ కనబడాలి. ఎలోహిం యొక్క క్షమాపణ కనబడాలి. ఎలోహిం యొక్క కనికరం కనబడాలి. ఎలోహిం యొక్క దయ కనబడాలి. ఎలోహిం యొక్క ప్రేమ వాత్సల్యతను మనము కనపరిచినప్పుడు ఎలోహిం ఏం చేపడతాడు? ఆయన మహిమను అనేకులకు మన ద్వారా కనపరుచుకుంటాడు సుమా. కాబట్టి ఎలోహిం యొక్క మహిమను అద్దం వలె మనం ప్రజ్వలింప చేయాలి. దాని కొరకు అయ్యా నీవు మహిమాస్వరూపిగా నాలో నివసించు, మహిమాస్వరూపిగా నాలో నివసించు. ఎలోహిం కొరకు, ఎలోహిం మహిమ కొరకు, ఎలోహిం యొక్క నామ మహిమ కొరకు నువ్వు నిందల పాలైన ఎడల ఎలోహిం తన మహిమాస్వరూపితో నీలో నివసిస్తాడు. ఆయన ఎలోహిం నీలో నివసించుతాడు. ఏ విధంగా నివసిస్తాడు? ఆయన మహిమతో నీలో నివసిస్తాడు. ఆయన ఆత్మస్వరూపుడిగా వచ్చి మహిమాస్వరూపైన ఆత్మతో నీలో నివసిస్తాడు. ఎందుకంటే నీవు అనేకులకు ఆయన యొక్క మహిమను అద్దం వల్లే ప్రజ్వలింప చేయడానికి కొరకు. కాబట్టి అద్దం వల్లే ప్రజ్వలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఎలోహిం ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలికగా? పరమతను ఏ పోలికగా రాబోతున్నాడు? మహిమాస్వరూపిగా రాబోతున్నాడు. ఆ మహిమలోనికి మనము చేర్చబడాలి. ఆ మహిమను మనము సంతరించుకోవాలి. ఆ మహిమను మనం పొందుకోవడానికి కొరకు ఈ లోకంలో మనము ఆయన మహిమను అద్దం వలె ప్రజ్వలింప చేయాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? ఆయనకు సన్నిధిలో మనం భయపడాలి. మనం నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. మన కడుపులో నుంచి జీవజల ఊటలు బయలుదేరాలి. కాబట్టి దాని కొరకు మనము ఆయన సన్నిధానంలో అయ్యా మోసే వలె ప్రార్థించే అనుభవంలో ఉండాలి. యెహోషువ మార్తకు చెప్పినట్టుగా ఆయన ఎందుకు మనం నమ్మిక ఉంచాలి. కాబట్టి ఒకటి మన హృదయంలో, అయ్యా నా జీవితంలో ఏదైనా నేను అడుగుతున్నది నువ్వు నాకు ఇవ్వట్లేదు, నేను పొందుకోవట్లేదు, ఆలస్యం అవుతుందంటే నీ మహిమ కొరికే, నీ మహిమ కొరికే, నీ మహిమ కొరికే. కాబట్టి లాజరు యొక్క మరణము ఎలోహిం యొక్క మహిమ కొరికే వచ్చింది. నీ శ్రమ ఎలోహిం మహిమ కొరికే అనుమతించబడిందని గుర్తెరుగు. పరమతని నిన్ను తన మహిమతో నింపి మహిమాస్వరూపి అయిన ఆ ఎలోహిం ఆత్మ నీలో నివసిస్తుంది. తద్వారా ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడతావు. ఆ మహిమను నీవు స్వీకరించుకుంటావు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తన మహిమతో నింపునుగాక. ఆమేన్. పరమతని మాట మన వెనుకలో దీవించునుగాక.